3 సెంట్ల లోపు ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇల్లు అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది అండ్ అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. పూజా రూమ్, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్, పార్కింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా రావడం జరిగింది. అండ్ ఇదొక్కటే కాదు, ఇక్కడ మనకి సేల్కి ఉంది. పక్కన ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. నేను డెమో కింద ఈ హౌస్ అయితే చూపిస్తాను. పూర్తిగా చూసిన తర్వాత మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో 3 సెంట్స్ అంటే ఇది మనకి దగ్గరగా 143 గజాలు అయితే ఉంటుంది. 25x51 ఇంటి కొలతలు వచ్చేసరికి. డోర్ డిజైన్ చూడండి ఇది. సో ఇప్పుడు మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. నార్త్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ కమోడ్స్ ఇవన్నీ కూడా పక్కన హౌస్లో ఫిట్ చేయడానికి తీసుకొచ్చారు. దీంట్లో అయితే ఫిక్స్ చేసేసారు, నేను చూపిస్తాను మీకు. అండ్ ఈ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ మనకి ఈశాన్య మూల చూసుకున్నట్లయితే ఒక బోర్ అయితే ఇచ్చేసారు కుమార్ కంపెనీది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈ ఏరియాలోని. అండ్ ఈ పక్కన 2.5 feet ప్లేస్ అయితే వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. 25x51 ఇంటి కొలతలు అనేవి. మెయిన్ డోర్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇటాలియన్ టైల్స్ అయితే ఇందులో వాడడం జరిగింది. గ్లేజింగ్ కూడా చాలా బాగుంది. సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది ఎల్ షేప్డ్ ప్యాటర్న్లో అయితే రావడం జరిగింది. అండ్ సీలింగ్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి వీళ్ళు. సో ఇలా మనం ముందుకు రాగానే ఇదంతా కూడా హాల్. ఇది తూర్పు పక్కన కూడా మనకి ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు. అండ్ గుమ్మం మొత్తం అంతా కూడా చూడండి గ్రానైట్తో అయితే రావడం జరిగింది. అండ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది ఈశాన్య మూలన మనకి ఇక్కడ ఒక పూజా రూమ్ అయితే ఇచ్చారు. డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడారు వీళ్ళు. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది సో 3 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది పొడవు వచ్చేసరికి 6 అడుగుల వరకు రావడం జరిగింది. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు. అండ్ గ్రిల్స్ చూసారు ఇక్కడ మనకి. గ్రిల్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి. ప్యాటర్న్ బాగుంది, విండో గ్రిల్స్ ప్యాటర్న్ అనేది. అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది. 65 inches టీవీ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం పెట్టుకున్నట్లయితే కనుక బాగా పెద్దగా అయితే ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసారా చిన్న ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి. ఏదైనా ఐడల్స్ అట్లాంటివి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఇందులో వీళ్ళు. సో 2 rooms అయితే వస్తున్నాయి. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాడినవి. ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడంటే తిమ్మాపురం ఏరియాలోకి అయితే ఇది రావడం జరుగుతుంది. సో అచ్చంపేట జంక్షన్ దగ్గరలో ఎవరైనా చూసుకుందాం అనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు మీరు. అండ్ కింద డ్రాయర్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారు ఫ్రెండ్స్. ఇవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. పదండి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాము. కిచెన్ చూసిన తర్వాత రూమ్స్ అయితే చూద్దాం. మనం ఒకసారి కిచెన్ చూద్దాం పదండి. ఇక్కడ మనకి కిచెన్ విడిగా అండ్ అట్లాగే డైనింగ్ విడిగా అలా ఏం తీసుకోలేదు, 2 కంబైన్గా తీసుకున్నారు. బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకేంటంటే సీలింగ్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సీలింగ్ కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి. ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగానే యూజ్ చేశారు. సింపుల్గా కామ్గా ఉంది మొత్తం హౌస్ అంతా కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. విండోస్ కూడా పెద్ద విండోస్ అట్లా ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. సింపుల్గా ఉన్నాయి విండోస్ అనేవి కూడా చిన్నగాని. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు ఇందులోనే. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది ఇక్కడ వాడారు వీళ్ళు. ఫ్రిడ్జ్ కూడా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు పక్కన. అండ్ హ్యాండిల్స్ కనపట్లేదు చూడండి. హ్యాండిల్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి కింద అయితే వస్తాయి. జస్ట్ మనకి హ్యాండిల్ లెస్ డోర్స్ ఇవి.
ఇలా మనం తీసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో చిన్నగా ప్లేస్ అయితే వదిలేశారు, ఒక 1 ఇంచ్ ప్లేస్ అనేది బాటంలోని. ఇక్కడ మనకి యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి లెంత్ మరీ పెద్దగా లేదు, సింపుల్గా ఉంది, చిన్నగాని. ఏ ఐటెం తీసుకున్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి. సాఫ్ట్ క్లోర్స్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇవి జస్ట్ నార్మల్గా ఉన్నాయి, మనమే క్లోజ్ చేసుకోవాలి. ఇవి వర్క్ కూడా చాలా నీట్గా క్వాలిటీగా చేయించారు. అండ్ ఇందులో బాటిల్ పుల్ అవుట్ కూడా రావడం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కూడా ఎస్ఎస్ ఇచ్చారు, బటర్ఫ్లై కంపెనీ ఇవి. 25 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 51 అడుగులు పొడవు రావడం జరిగింది. అండ్ ట్యాప్స్ కూడా ఫ్లెక్సిబుల్ ట్యాప్స్ ఫ్రెండ్స్. ఇవి కార్నర్స్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టోటల్ ఎటు కావాలంటే మూవ్ అవుతూ ఉంటాయి. సో బాగుంది, సింపుల్గాని. 143 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు. నార్త్ ఉంది అండ్ అట్లాగే నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా సేల్కి అయితే ఉంది. దక్షిణం పక్కన మనం చూస్తున్నాము, అంటే సౌత్ సైడ్ చూస్తున్నాము. ప్లేస్ కూడా బాగానే వదిలేరు. ఈ పక్కన 4.5 అడుగులు పైనే ఉంది ప్లేస్ అనేది. అండ్ వాషింగ్ మిషన్ కూడా కావాలంటే మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. ట్యాప్ పాయింట్ ఇక్కడే ఇచ్చారు. అవుట్ సైడ్ కామన్ బాత్రూము. కమోడ్ ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. పదండి లోపలికి వెళ్దాము. బెడ్రూమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని అయితే నేను చూపిస్తాను. అండ్ అంతకన్నా ముందు ఒకసారి ఇక్కడ కూడా చూడండి. వాష్ ఏరియా దగ్గర ఏం చేశారంటే కొంచెం డౌన్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్లోరింగ్ అనేది ఒక 1.5 ఇంచ్ డెప్త్ అయితే తీశారు, అంటే కొంచెం టైల్ అనేది డౌన్ చేశారు. ఇక్కడ మనం బట్టలు కానీ సామాన్లు కానీ కడుక్కున్నప్పుడు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ కింద ఇచ్చారు కదా హోల్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది. సో బాగుంది. వాటర్ అనేది అలా నిలబడకుండా మనకి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది అట్లా డౌన్ చేసుకోవడం వల్ల. హౌస్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ లైటింగ్ కూడా బాగుంది మొత్తం సీలింగ్స్ ఇది అన్ని చోట్ల కూడా. అండ్ సాకెట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు వీళ్ళు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం స్టార్టింగ్, తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం మనం. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఈ డోర్లో చూసారు ఫ్రెండ్స్ వీళ్ళు గ్రూ కటింగ్ మాదిరిగా తీసుకున్నారు. ఈ లైన్ ప్యాటర్న్ అనేది బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఎదురుగా వార్డ్రోబ్ తీసుకున్నారు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. సో స్క్వేర్ షేప్లో డిజైన్ వచ్చింది, ఎల్ షేపుల్లో ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ వాల్ కూడా అలా ప్లెయిన్గా వదిలేకుండా వాల్ పేపర్ కూడా యూజ్ చేయలేదు, రాయల్ ప్లే చేయించారు. బాగుంది లుక్ అనేది. సో వాల్ పేపర్ కన్నా కొంచెం లైఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అవుట్ సైడ్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. ఎప్పుడైనా కూడా వాల్ పేపర్ అనేది అవుట్ సైడ్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. అంటే మనకి బయట వచ్చే గోడలకు ఎప్పుడు కూడా వాల్ పేపర్ అనేది యూజ్ చేసుకోకూడదు. లోపల పార్టీషన్స్ వాల్స్కే మనకి అది యూజ్ చేసుకోవాలి వాల్ పేపర్ అనేది. సో కింద స్లైడింగ్ ఇచ్చారు. టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది. అవి పైకి అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. డివైడింగ్ బాగుంది. మనకి వుడెన్ ఫినిషింగ్కి అట్లాగే వైట్ కలర్లో స్టోన్ ఫినిషింగ్ లామినేట్కి డివైడ్ చేశారు మనకి. లోపల సిమెంట్ బళ్ళు అయితే వచ్చేసాయి. అండ్ ఈ పక్కన కూడా డ్రాయర్స్ ఇచ్చారు చూడండి వీళ్ళు. ఈ విండో దగ్గర పాడవకుండా వుడ్ పాడవకుండా గ్రానైట్ అయితే వేయించేశారు. అది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే చేయించారు వీళ్ళు. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది టైల్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేసరికి స్లోసెరా అనే కంపెనీ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ టాప్లో ఈ ట్యాప్స్ చూసుకున్నట్లయితే కనుక ఆర్ఎం అనే కంపెనీ అయితే తీసుకున్నారు. అండ్ ఈ సూట్స్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి నేను చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి కోకో కంపెనీవి. రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులోనే.
ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా మనకి 143 గజాల్లో కట్టారు. అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 17.8 అంకణంస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా 72 లక్షలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు కూడా ఇంచుమించు ఒకేలా అయితే ఉన్నాయి. సీలింగ్స్ ఇవన్నీ కూడా ప్లెయిన్గా డీసెంట్గా తీసుకున్నారు. ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా ప్లస్ పాయింట్ అయింది, మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము రెండు కూడా ఒకే సైజులో ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చిన బాత్రూమ్స్ అనేవి. సో ఇదిగోండి చూసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, హౌస్ సైడ్ సంబంధించినవి. కొత్తగా చూస్తే కనుక ఒకసారి చెక్ చేయండి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ మన ఛానల్లో కర్నూలు సంబంధించినవి, గుంటూరు సంబంధించినవి, అమలాపురం సంబంధించినవి, అండ్ అనంతపూర్ సంబంధించినవి, ఇలా చాలా సిటీస్లో హౌసెస్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ అవుతాయి అవి. సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. పూజ రూమ్ కూడా వస్తుంది ఇందులోనే. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. 80 to 85% వరకు లోన్ కూడా వస్తుంది మీకు. పక్కన అన్నీ కూడా హౌసెసే, మీకు సేఫ్గా కూడా ఉంటుంది. మెటల్ ల్యాండింగ్ కింద అయితే బాత్రూమ్ అట్లా అయితే ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్గా ఉంది. ఈ స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే వాడారు వీళ్ళు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మనకి 1000 లీటర్స్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు, వాటర్ ట్యాంక్ అనేది. అది కూడా జస్ట్ ఒకసారి చూడండి, చూపిస్తాను ఇక్కడ. అదిగోండి వాటర్ ట్యాంక్ అనేది ఆశీర్వాద్ కంపెనీ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ 12 పిల్లర్లు రావడం జరిగింది, అన్నీ కూడా 9x12 సైజ్ పిల్లర్సే. ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది. మీరు ఎప్పటివరకు ఆపకుండా చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.